ఇది నంద్యాల మండలంలో ఉంది. మన నంద్యాల జిల్లా, నంద్యాల నియోజకవర్గం, నంద్యాల మండలంలో ఉంది. నంద్యాల జేఎంఎస్ మండల పరిధిలో ఉంది కాబట్టి చాపరేవుల గ్రామానికి అప్పాపోగి ఎల్లయ్య సీనియర్ మోస్ట్ ప్రజాసేవకుడు, 10 మందిని కలుపుకునేటువంటి గుణం, మరి మంచి మనసుతో కలిగినటువంటి వ్యక్తిగా ఆయన గతంలో 15 ఏళ్ల నుంచి ఉన్న స్నేహం మంజుల సుబ్బారాయుడు అన్నకి వెతికి ఈ యొక్క జేఎంఎస్ అనేటువంటి కుటుంబాన్ని పెద్దది చేయడం కోసం ఒక గుడిసె వేయాలి, ఒక జెండా పెట్టాలి, 10 మంది కలిసి కులమత వర్గాలు ఇది లేకుండా, తేడాలు లేకుండా కలిసి భోంచేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నచ్చినటువంటి అప్పాపోగి ఎల్లయ్య అన్ననే మరి ముందుకు రావాలి. ప్రస్తుతం కోఆర్డినేటర్ అంటే సమన్వయకర్త, అందరిని అవసరమైతే గుమ్మానికి వెళ్ళి బతిలాడుకునే స్థాయికి సమన్వయకర్త అంటారు. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దేవుళ్ళు ఆడతాం కాదు, మనమే కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మంచి చెడు చూసుకుంటానికి మంచి మాటను తిరిగా అన్నను సెలెక్ట్ చేశారు మన సుబ్బారాయుడు గారు అన్న ఈ మండలం మొత్తానికి ఉన్న 18 గ్రామాలకి నాయకత్వం ఇస్తున్నారు. ఆయన నెల ఏ తేదీ అయితే మనం ఇక్కడ పసుకుంకాలు పెట్టామో, ఏ తేదీ అయితే మనం ఇక్కడ జెండా వందనం చేసామో, అదే తేదీకి నెల వచ్చి పొద్దునొచ్చి సాయంత్రం మధ్యాహ్నం 4 గంటల నుండి మంచి కనుక్కుని వెళ్తుంటారు. అన్న వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మేమంతా కూడా ఆయన హిందూ ముస్లింలు సాఖ్యత కావాలని అన్నగారు అన్వర్ గారు వచ్చారు. అట్లాగే మనకి క్రిస్టియానిటీ నుంచి కూడా యేసుప్రభు భక్తులు కూడా మన ఇప్పుడు ఏం గ్రామం అది పుసులూరు గ్రామంలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా వచ్చారు. కులం మతం వర్గాలు తేడా లేకుండా, ఇక కులాలు అయితే అసలు మనం పట్టించుకోమన్నమాట, మతాలే కలిసిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈ కొత్త కార్యక్రమానికి రాజకీయ కుట్ర లేనటువంటి, రాజకీయంతో సంబంధం లేనటువంటి కుట్ర ఎన్ని పార్టీల్లో ఉన్నా అందరూ మన దాంట్లో ఉండొచ్చు, ఏ కులాల్లో ఉన్నా మన దాంట్లో ఉండొచ్చు, ఏ సంఘాల్లో మన దాంట్లో ఉండొచ్చు, ఏ మతంలోనే ఉండొచ్చు. కాబట్టి అందరం కలుసుకునే ఒకే ఒక జెండా మంది ఈ గ్రామ సమితి. మన గ్రామానికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యక్రమాలు ఆయన చేతిలో పెడుతున్నారు. ఈయన మేమందరం కూడా ఆయనకి బలాన్ని ఇస్తున్నాం. రేపు ఏదైనా భూమి తగాదాలు కానివ్వండి, మన గట్టు తగాదాలు కానివ్వండి, లేదా కుటుంబాల పిల్లలకి భవిష్యత్తు నిర్మాణం కానివ్వండి, ఆర్థిక వ్యవహారాలు కానివ్వండి, అసలు అన్నింటిలో కూడా కష్టాలు చెప్పుకోవడానికి ఇప్పుడు మనకు ఒక దిక్కు ఉంది, పెద్ద దిక్కు. ఆయన చెప్పుకుంటే ఈయన. దీంతో పాటు మనకు అన్ని గ్రామాల్లో గ్రామానికి 30 మంది చొప్పున దాదాపు 1000 నుంచి 2-3 వేల మంది కార్యకర్తలు తయారై ఉన్నారు. కాబట్టి అంగబలం ఉంది, మన బలగం పెద్దదని చెప్తున్నాం. కాబట్టి ఆ బలగానికి సంబంధించిన ముద్ర వేయాలి. కాబట్టి వచ్చాం. అప్పాపోగి ఎల్లయ్య గారికి మన నాయకత్వం అప్పచెప్తున్నాము. ఎల్లయ్య గారి నాయకత్వం ఈ విషయం మీద సుబ్బారాయుడు అన్న 4 మాటలు చెప్తారు మీకు. నాయకత్వం కట్ చేసి